సో పశుపతి అని తీసుకొని ఛాయ్ తాగానికి అయితే పోతున్నాను నేను ఇప్పుడు. దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ గ్యాంగే స్ట్రాంగ్ చూసుకోరా. ఏం చేయాలి అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ సండే బ్లాగ్లో స్వాగతం. ఈరోజు మనతో ఉండు పశుపతి మళ్ళీ ఒకసారి సండేకి. కామం అంటే కామం నాకు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన పీసీ క్లీనింగ్ డే. 1 hour later. ఇంట్లో ఫ్రెషప్ గీషప్ అయ్యి మొత్తం బ్లాక్ వేసుకున్నా. మా దోస్తు అని పిలిచేసిన. ఇగో గాలి మిషన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఇది ప్లగ్లో పెట్టేసి డ్రీ అని కొట్టేసా. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలు ఎదగలేదు. ఎందుకంటే ఇది పీసీ క్లీనింగ్ చేయనీకే. ఇప్పుడు పీసీలో మొత్తం డస్ట్ ఇది అనేది జమ అయింది. ఇల్లు మొత్తం బంద్ ఉన్న డస్ట్ అయితే వస్తూనే ఉంది. దీంతో క్లీన్ చేస్తున్నా ఇప్పుడు నేను పీసీ. సో మన పీసీ మీకు అందరికీ తెలుసు కదా, కనుక్కొని 2 months అవుతుంది కానీ ఏం పీక్తలే చేస్తలే. ఇప్పుడు దీనిలో మొత్తం డస్ట్ అయితే ఖరాబ్ అవుతా అంట. అందుకే ఇప్పుడు మనం చేస్తున్నాం దీనికి క్లీనింగ్. ఇట్రా తమ్ముడు, ఫస్ట్ ఇట్రా. ఇక దీని వెనకాల ఎన్ని వైర్లు ఉన్నాయి చూసినా, ఆ వైర్లు అన్నీ కరెక్ట్ పెట్టకపోతే ఇంకా ఖరాబ్ అయినట్టే. మానిటర్ని మంచిగా అది కింద పడ్డాక పడతా మనకి. దీనికి చాలా హెవీ బడ్జెట్, 50,000 దీనికే అయింది. దీని లోపల బడ్జెట్ జరా పశుపతి కాడే. ఈ పశుపతి గాడు ఇలా గుంజుతుండు. చూపి గుంజుతాడు, గుత్తి గుంజుతుంది. చలో ఇది తెలుసుగా, మా దోస్తు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన. వీడైతే పెడుతున్నాను. గాలి ఎట్లా వస్తుంది నా ఇంటికల్ చూడండి. ఫస్ట్ ఇది తీసిన, ఇది పైన జాలి, ఇది అప్పుడప్పుడు సాఫ్ చేస్తాను నేను. పైన జాలి కాబట్టి ఇలా డస్ట్ చూసి ఎంత జమ అయిందో దగ్గరికి వెళ్ళి చూపి పెట్టి. ఇగో ఈడ చూడు డస్ట్ ఎట్లా సాఫ్ అయిందో. ఓ చాలా డస్ట్ అయితే అయ్యింది. దీన్ని ఇప్పుడు సాఫ్ చేస్తా. దాని తర్వాత మానిటర్ది తెచ్చి సాఫ్ చేస్తా. ఇంకా లోపల బండ గిన్నె ఉంది కదా, దాన్ని మొత్తం ఒక బట్టతో అనేది తుడుస్తా. ఇది మన ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ అవుతుంది, అందుకే నా ఒళ్ళో పెట్టుకొని సాఫ్ చేస్తున్నాను. కాబట్టి ఇది దీనికి ఏమైనా అయిపోయింది అనుకో ఇంకా నా బతుకంతే. ఇగో ఇక్కడ డస్ట్ ఎంతగానో ఉంది. ఇగో చూడు డస్ట్ ఎంతగానో ఉంది. పోప కుప్ప డస్ట్. సో దీంట్లోకి ఇట్లా ముట్టుకొని సాఫ్ చేస్తే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను ముట్టుకుంటలే, కింద సాఫ్ చేస్తున్నా, ఎద్దాలను దూడుస్తున్నా. ఇక ఇక్కడ ఫ్యాన్ బి మొత్తం డస్ట్ అయింది. క్యాబినెట్ పెట్టనీకి ఏడా జాగలేదు, అందుకే నా ఒళ్ళో పెట్టుకున్నాను. ఈ మాకానికి సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తుడసనికే రాదు, చేయనికే రాదు. నేను చెప్తూ వచ్చి సాఫ్ చేసుకుంటుండు. మళ్ళీ ఇక్కడ ఒక్కడుండ అని చెప్పి నేను సాఫ్ చేస్తుంటే ఈడు హుషారు చేస్తుంది నాతో. ఏం చేయాలి ఇవన్నీ తుడిచి పెట్టినా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అరే పశుపతి, ఆ కేబుల్ కీబోర్డ్ అవన్నీ బయటికి తీసుకొని రా. పశుపతి ఆడ దిగాలి. ఇవన్నీ తోడుగానికి ఒక మంచి క్లాత్ ఉండాలి. ఇది దేనిదంటే క్లాత్ మన ఇన్స్టా 360 కెమెరాది. మనం క్లాత్ అనేది అవి బుక్ చేసుకోవాలి. చూడు దీని ఎంత డస్ట్ ఏందో చూపి ఒకసారి. చూడు ఇగో ఎంత డస్ట్ ఉందో చూసిరా. దీన్ని మొత్తం క్లీన్ చేయాలి 1 month బస్. గాలి మిషన్ పీసీ క్లీనింగ్ కోసం తెస్తే మా దోస్తులేమో ఆలాలు కొట్టుకొని టైంపాస్ చేస్తారు. ఎప్పుడు టైంపాసే కావాలి కొడుకులకి, ఏం పని ఉండదు, పాటు ఉండదు.
మనం నెలకి క్లీన్ చేయకపోతే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడు డస్ట్ చూడు, మొత్తం డస్ట్ ఉంది. మీ దగ్గర బి ఉంటే నెల క్లీన్ చేసుకోరు. तेरी दादागिरी निकाल दूंगा मैं. अरे पागल हो गया. కేబుల్స్ క్యాబినెట్లో వెళ్దాం. కేబుల్స్ సో ఒక్క కేబుల్ అటు ఇటు అయినా ఖరాబ్ అవుతుందంట. కరెక్ట్ వెళ్దాం, అటు ఇటు కానియకుండా. మౌస్ కీబోర్డ్ చెత్త సామాన్ అంతా ఇండే ఉంది. చూడు కీబోర్డ్ అంతా మౌస్ కేబుల్ అనేది ఇక్కడ పెట్టేద్దాం గాయస్. ఇప్పుడు లేట్ అవుతుంది నాకు ఛాయ్ తాగడానికి. డైలీ 2 పూటలు ఛాయ్ తాగకపోతే నా హెడేక్ అనేది అవుతుంది. చలో పిన్స్ అనేవి పెట్టేసిన. అరే పశుపతి టీ దే బిడ్డ. పశుపతి టీ తెస్తుండు. గుచ్చురా గుచ్చు. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలే తగలేదు. సో ఫైనలీ పీసీలో వైరింగ్ అన్నీ ఫిట్ చేసి మానిటర్ అయితే ఆన్ చేసిన. నేను ఆన్ అయిపోయింది ఒక టెన్షన్ లేకుండా. మదర్స్ గారు ఫోన్ చేసినాడని ఫోన్ మాట్లాడుకుంటా అంతా ఫిట్టింగ్ అన్నీ చేసేసిన. పీసీ ఆన్ కాకపోతే పెద్ద తలనొప్పి, ఎందుకంటే ఉన్న పైసలన్నీ పీసీకే పెట్టిన. ఇంకోసారి అది ఖరాబ్ అయిందనుకో ₹1 పెట్టినకే పైసలు ఇంకా ఆగేది ఉంటుండే. ఇప్పుడు నేను బయటికి వచ్చిన పశుపతి అంత పీసీ క్లీన్ చేసుకొని వచ్చే లోపల పశుపతి అని బండి నడిపియమంటే అన్ని తమాషాలు పడుతుండు. బండి ఎక్కువ సో పశుపతి అని తీసుకొని ఛాయ్ తాగడానికి అయితే పోతున్నాను నేను ఇప్పుడు. దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ. చలో పశుపతి 2 ఛాయలు తీసుకొని వచ్చిండు. నేను ఖారీ ఉస్మానియా తీసుకొని వచ్చిన. ఛాయ్ రాకముందుకే తినేసిన సగం పోయి. సో ఈ ఛాయ్ తాగి మేము ఇంటికి పోయి మళ్ళీ ఇంకోసారి పోటు కొడతాం. సో గైస్ నేను వీడియో ఇడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి పోయి నాకేం చేసే పని లేదు. పోటు కొట్టేసి పండుకుంటా. మా దోస్తులు ఎవరి ఇంటికాడ వెళ్ళిపోతా.